హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ముందుగా నెంబర్ 1 కమిటీ కుర్రాళ్ళు. సో ఈ మూవీ రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో మంచి టాక్ని అయితే తెచ్చుకుంది, మనందరికీ తెలిసిందే. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి ఆహా వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారనమాట. అండ్ ఆహా వాళ్ళు ఈ మూవీని మనకి సెప్టెంబర్ 6th అయితే రిలీజ్ చేస్తారు. సో ఎవరైనా కమిటీ కుర్రాళ్ళు మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే ఆహాలో సెప్టెంబర్ 1st వీక్లో అయితే వాచ్ చేయండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. మీరు అందరూ వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీ సెషన్కి వస్తే నెంబర్ 2 బడ్డీ మూవీ. సో ఈ మూవీలో మనకి అల్లూరి సిరీస్ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో రిలీజ్ అయ్యి అంత సక్సెస్ఫుల్ గా అయితే రన్ అవ్వలేదు. అండ్ మూవీకి అంత మంచి టాక్ అయితే రాలేదు. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఆగస్ట్ 13 అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఎవరైనా బడ్డీ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే నెట్ఫ్లిక్స్ లో ఆగస్ట్ 13 నుంచి అయితే వాచ్ చేయండి. ఇక నెంబర్ 3 తాంగ్లన్ మూవీ. సో ఈ మూవీలో మనకి చియాన్ విక్రమ్ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని సెప్టెంబర్ 13th అయితే రిలీజ్ చేస్తారు. సో ఎవరైనా తాంగ్లన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే నెట్ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 13 నుంచి అయితే వాచ్ చేయండి. ఇక నెంబర్ 4 IC-814 కాందార్ హైజాక్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. అండ్ ఈ వెబ్ సిరీస్ లో అరవింద్ స్వామి అయితే లీడర్ అయితే యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ సిరీస్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ లో ఈ సిరీస్ మనకి ఆగస్ట్ 29th అయితే రిలీజ్ అవుద్ది. సో ఎవరైనా IC-814 కాందార్ హైజాక్ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే నెట్ఫ్లిక్స్ లో ఆగస్ట్ 29th నుంచి అయితే వాచ్ చేయండి. ఇక నెంబర్ 5 డెడ్పూల్ అండ్ వోల్వరైన్. సో ఈ మూవీ మార్వెల్ నుంచి వచ్చిన మూవీ. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. కలెక్షన్స్ వైజ్ అయితే తుక్కు ర్యాక్ కొట్టింది. అండ్ మార్వెల్ ఫ్యాన్స్ ఈ మూవీని చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు. అండ్ మనకు తెలిసిందే మన మార్వెల్ మూవీస్ అన్ని డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకుంటారు మన ఇండియాలో. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో రిలీజ్ అయిన 3 months తర్వాత ఓటీటీలోకి అయితే వస్తుంది. సో ఈ మూవీ మనకి సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో. ఎవరైనా డెడ్పూల్ అండ్ వోల్వరైన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో అయితే వాచ్ చేయండి. ఇక నెంబర్ 6 మిస్టర్ బచ్చన్. సో ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో అయితే అంత మంచి టాక్ అయితే తెచ్చుకోలేదు. ఇన్ఫాక్ట్ చాలా నెగిటివ్ అయితే తెచ్చుకుంది. అండ్ చాలా ట్రోల్స్ కూడా గురైంది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి సెప్టెంబర్ 2nd వీక్ లో అయితే రిలీజ్ చేస్తారు. సో ఎవరైనా మిస్టర్ బచ్చన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే నెట్ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 2nd వీక్ నుంచి అయితే వాచ్ చేయండి. ఇక నెంబర్ 7 తూఫాన్ మూవీ. సో ఈ మూవీలో మనకి విజయ్ ఆంటనీ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ మనకి తమిళ లాంగ్వేజ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. బట్ మన తెలుగు లాంగ్వేజ్ లో ఈ మూవీ మనకి ఆగస్ట్ లాస్ట్ వీక్ లో అయితే రిలీజ్ అవుద్ది. అంటే ఈ మూవీ ఆగస్ట్ 13 అయితే రిలీజ్ చేస్తారు. సో ఎవరైనా తూఫాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే తెలుగు లాంగ్వేజ్ లో ఆగస్ట్ 13 అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే వాచ్ చేయండి. ఇంకా నెంబర్ 8 డబుల్ ఇస్మార్ట్ మూవీ. సో ఈ మూవీలో మనకి రామ్ పోతినేని అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మనకి పూరి జగన్నాథ్ అనమాట. అండ్ ఈ మూవీ అయితే సీక్వెల్ మూవీ. అండ్ ఈ మూవీ ఇప్పుడైతే థియేటర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. అండ్ థియేటర్స్ లో అంత సక్సెస్ఫుల్ గా అయితే రన్ అవడం లేదు. అండ్ ఈ మూవీకి లాస్ కూడా గట్టిగానే వచ్చేటట్టు ఉంది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు. సో ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని ఎక్కువ ఇన్వెస్ట్ చేసి అయితే తీసుకున్నారు. అండ్ ఓన్లీ ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ లోనే అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 14th అయితే రిలీజ్ చేస్తారు. సో ఎవరైనా డబుల్ ఇస్మార్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 14th నుంచి అయితే వాచ్ చేయండి. ఇక నెంబర్ 9 మనమే మూవీ. సో ఈ మూవీలో మనకి శర్వానంద్ అండ్ కృతి శెట్టి అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చాలా డేస్ అయితే అయిపోతుంది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి ఇప్పుడైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళ గురించి తెలిసిందే కదా, వాళ్ళైతే ఎప్పుడైనా సరే సడన్ గా ప్రీమియర్ అయితే చేస్తారు. సో ఈ మూవీ మనకి యాజ్ ఆఫ్ నవ్ అయితే ఆగస్ట్ 13 రిలీజ్ చేస్తానని అయితే చెప్తున్నారు. సో ఎవరైనా మనమే మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే ఆగస్ట్ 30 వరకు అయితే వెయిట్ చేయాలి. సో ఈ వీడియోకి ఇంతగా ఇలాంటి మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ యూపీఎస్వి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.